హాయ్ ఆల్. మనం లాస్ట్ వీడియోలోని లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, ఒక కొత్త క్యాపిటల్ కట్టడానికి ఛాలెంజెస్ ఏంటి ఆంధ్రాలోని, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా చూసాము. సో ఈసారి నేను డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్, రీలొకేషన్, నేటివిటీ ఇష్యూస్ కోసము మనము చూద్దాము డెప్త్గా. అయితే దీన్ని నేను 2 పార్ట్స్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోని. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి. అసలు ఈ ఎంప్లాయీస్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ రీజన్ వైజ్గా అసలు ఏ విధంగా ఇక్కడ జాబ్ ఎలొకేషన్ అనేది జరగాలి, ఏ విధంగా జరిగింది మొన్నటి వరకు, అసలు ఏంటి అసలు ఈ అన్ని విషయాలు, అసలు ఈ నేటివిటీ ఇష్యూ ఏంటి, అసలు ఈ రీలొకేషన్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎవరిని చేయాలి, ఎవరిని చేయకూడదు, ఎవరిని ఎందుకు చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా దీనిలో కవర్ చేద్దామని నా ఉద్దేశము. సో దీనిలో మనము ఫస్ట్ ఏం చేద్దామని అంటే హిస్టరీ తెలుసుకొని ఆ తర్వాత మనము స్లోగా టువర్డ్స్ ఈ డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎలా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు, డిపార్ట్మెంట్ వైజ్గా ఎలా ఉంటుంది, ఇటువంటి దానికి కూడా వెళ్దాం. అయితే దీనిలో నేను మన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ కోసం కూడా మాట్లాడాలనుకుంటున్నాను. దానికోసం కూడా మీకు క్లియర్గా చెప్తాను. నా పేరు బుద్ధా చంద్రశేఖర్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తుంటాను. నేను ఈ వీడియోని లాస్ట్ టైం మీకు చెప్పినట్లుగా సిఎస్ రావు గారు, మన ఫస్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఆఫీసర్, అతనికి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. దాంతోపాటుగా మా ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఈఎస్ గ్రూప్స్, ఎస్సీఎస్, పీసీఎస్, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది డెడికేట్ చేయాలనుకుంటున్నాను. సో దీనిలో మెయిన్గా ఫస్ట్ మనము ఆంధ్రప్రదేశ్లోని 1952 నుంచి 2014 వరకు కొన్ని ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ విషయాలు జరిగాయి. అసలు ఎక్కడ కూడా ఇటువంటి విషయాలు జరగవేమో. ఇవి డైరెక్ట్గా ఇండైరెక్ట్గాను ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పైన, వాళ్ళ నేటివిటీ ఇష్యూ పైన ఇంపాక్ట్ పడే విషయాలు ఇవన్నీ. సో అవేంటో ఫస్ట్ తెలుసుకుందాం. అందులోని నేను దీన్ని కొంచెము డీటెయిల్గా కవర్ చేయాలనుకుంటున్నాను. ఇంపార్టెంట్ పొలిటికల్, సోషల్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 1952 to 2014. యాక్చువల్గా అది 2053 అని పెట్టాను అక్కడ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్, అసలు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, అలాగే ముల్కీ రూల్ అని ఒక రూల్, ఆ రూల్ ఏంటి, దాని తాలూకా ఇష్యూస్ ఏంటి, జై తెలంగాణ మూవ్మెంట్ ఏంటి, జై ఆంధ్ర మూవ్మెంట్ ఏంటి, అదేవిధంగా ప్రెసిడెంట్ రూల్ కూడా ఒక 3 days పెట్టారు, అక్టోబర్ 10th నుంచి 12th వరకు. అది దేనివల్ల వచ్చింది, అసలు ఇటువంటి సినారియోస్ ఎలాగా అసలు వచ్చాయి, అలాగే ఒక 6-point ఫార్ములా అనేది ఒకటి తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక జియో, చాలా ఇంపార్టెంట్ జియో, ఈ జియో కోసం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ గవర్నమెంట్ ఆర్డర్ నెంబర్ 610 30th December 1985 జియోని ఇష్యూ చేశారు. అదేవిధంగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ప్యాకేజ్ ఇచ్చారు. ఆ ప్యాకేజ్ ఏంటి, అసలు ఏం జరిగింది దానికోసము, అదేవిధంగా తెలంగాణ ఫార్మేషన్ ఏ విధంగా, ఈ పై అన్నిటిలో రిజల్టెంట్గా తెలంగాణ ఏ విధంగా ఫార్మ్ అయింది, అలాగే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లోని కీ ఇంప్లికేషన్స్ ఏంటి అంటే, ఒకటి హైదరాబాద్ యాజ్ కామన్ క్యాపిటల్ కానీ దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెలంగాణకి వెళ్తుంది, అలాగే రీసోర్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అది ఎలా చేస్తున్నారు ఈ బైఫర్కేషన్ తర్వాత 2 స్టేట్స్కి, స్టేట్ ట్యాక్సెస్ పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అలాగే ఈ అసెట్స్, లయబిలిటీస్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు, అలాగే డివిజన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఎలా చేస్తాము, డివిజన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, దేర్ రీలొకేషన్, ఇప్పుడు మనము దానికోసం డెప్త్గా మాట్లాడుకుంటాం దీనిలో, అలాగే డివిజన్ ఆఫ్ పెన్షనర్స్, అలాగే ఎలొకేషన్ ఆఫ్ వాటర్, మినరల్ రిసోర్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా దీనిలో కవర్ చేస్తాం. అంటే ఇవన్నీ మనం కవర్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, మీకు కొన్ని టాపిక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తే కనుక బిల్డింగ్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ కామన్ ఇన్స్టిట్యూషన్స్, డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎఫెక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ అండ్ కామర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇంప్లికేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, అలాగే పోస్ట్ బైఫర్కేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, సోషో ఎకనామిక్, కల్చర్, డెమోగ్రఫిక్స్, ఇవన్నీ కూడా దానిలో ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి. సో నేను ఇందాక చెప్పినట్లుగా నేను ఫస్ట్ హిస్టరీ ఈ 1952 నుంచి 2014 వరకు, అంటే అసలు బేస్ కారణం ఏంటి దీనికి అనేది తెలుసుకుంటే మీకు ఆ తర్వాత విషయం అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో నేను ఫస్ట్ 1952 నుంచి స్టార్ట్ చేస్తాను. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ అనే స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లోని వన్ ఆఫ్ ద రీజన్ తెలంగాణది, వన్ ఆఫ్ ద రీజన్. ఈ రీజన్కి మన గవర్నమెంట్ వాళ్ళు నిజామ్స్ దగ్గర నుంచి దాన్ని తీసుకున్న తర్వాత ఈ రీజన్ మొత్తాన్ని ఇండియాలోని కలిపిన తర్వాత ఈ పర్టికులర్ రీజన్కి ఉన్న గవర్నర్ ఒక అతను ఏం చేశారని అంటే, హైదరాబాద్ స్టేట్లో పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ని ఫిల్ చేయడం మొదలుపెట్టారు.
సో ఈ ఫిల్ చేసి మొదలు పెట్టినప్పుడు అక్కడ బేసికల్గా అప్పటి వరకు అక్కడ నిజాం పరిపాలనలోని ఒక రూల్ ఉండేది, అది దాన్ని ముల్కీ రూల్ అంటారు. ముల్కీ రూల్ అనేది యాక్చువల్గా నిజాంస్ ఈ హైదరాబాద్ స్టేట్ మొత్తంలోని తెలంగాణ అనే ఒక పర్టికులర్ ఏరియాలోని బ్యాక్వర్డ్గా ఉన్న రీజన్ కాబట్టి ఆ బ్యాక్వర్డ్ రీజన్లోని ఉండే వాళ్ళకి కొంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ అనేది జాబ్స్లో ఉండాలి అని చెప్పి పెట్టారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే తెలంగాణ రీజన్లోని, అంటే అప్పుడులో ఉన్న హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ రీజన్లోని ఎక్కువగా ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ ఎక్కువ పర్సెంటేజ్ ఉండేవారు. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉండేది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్లస్ నిజామ్స్ ఏం చేశారంటే హైదరాబాద్ని ఒక కమర్షియల్ సెంటర్ కింద తయారు చేశారు, కానీ ఆ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ మొత్తాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు. సో ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల అలాగే అప్పుడులోని అక్కడ దొరల పాలన ఇవన్నీ కూడా ఉండేవి. ఏంటంటే వీళ్ళకి కంప్లీట్గా ఎడ్యుకేషన్ అనేది చాలా దూరంగా ఉండడం అనేది జరిగింది. అంటే మ్యాక్సిమం ఎవరిని కూడా ఎడ్యుకేషన్ వైపు అలాగే మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఇటువంటివి ఏమి అవనివ్వకుండా వీళ్ళు చేశారు మెయిన్గా. ఈ ప్రాసెస్లోని ఈ ముల్కీ అంటే లోకల్ అని అర్థం. యాక్చువల్గా ఈ లోకల్ అనే తెలంగాణ రీజన్లో, హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ రీజన్లో ఉండే వాళ్ళకి హైదరాబాద్ స్టేట్లోని జాబ్స్ కోసమని రిజర్వేషన్ అనేది ఉండేది. సో ఈ రూల్ని ఇప్పుడు ఎప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ హైదరాబాద్ స్టేట్ అనే దాన్ని కంప్లీట్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పుడు అక్కడ ఒక గవర్నర్ని ఎలకెట్ చేశారు. ఎలకెట్ చేసిన తర్వాత ఆ గవర్నర్ గారు ఏం చేశారంటే హైదరాబాద్ స్టేట్ ఏదైతే డివైడ్ చేసేసిన తర్వాత ఒక ముక్క మిగిలిందో ఆ ముక్కలోని ఇప్పుడున్న హైదరాబాద్ ఇప్పుడున్న తెలంగాణ రీజన్లోని గవర్నమెంట్ జాబ్స్ని ఫిల్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా ప్రాబ్లం. ఏం స్టార్ట్ అయిందంటే తెలంగాణ వాళ్ళు అప్పుడు ఒక హెజిటేషన్ చేశారు. ఇది 1952లోనే. అప్పటికే ఇంకా ఆంధ్రప్రదేశ్లో కలపక ముందే కూడా హెజిటేషన్ స్టార్ట్ అయింది. ఏమనంటే నాన్ లోకల్స్ ఎవరైతే తెలంగాణకి చెందని వాళ్ళు ఏదో అంటే ఇటు నుంచి కర్ణాటక నుంచి వచ్చి ఉండొచ్చు, మహారాష్ట్ర నుంచి వచ్చి ఉండొచ్చు, ఆంధ్ర నుంచి వచ్చి ఉండొచ్చు, ఎటు నుంచి వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ జాబ్స్ అనేవి వీళ్ళు నాన్ లోకల్స్ వచ్చి తీసుకుంటున్నారని ఒక ఎజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1953లోని స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ బేసికల్గా ఏం చెప్పిందంటే యాజ్ ఆఫ్ నవ్ అంత ఫాస్ట్గా మెర్జింగ్ అనేది వద్దు, ఎందుకంటే ఇది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది ఈ ముల్కీ రూల్స్ దీనివల్ల, సో కొంచెం స్లోగా చేద్దామని. సో November 25, 1955 ఆంధ్ర స్టేట్ అసెంబ్లీ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండేది కదా, ఆంధ్ర స్టేట్ అనేది ఉండేది. ఆంధ్ర స్టేట్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఏమనంటే మేము తెలంగాణ వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ ఏదైతే తెలంగాణ రీజన్ తాలూకా ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా మేము సేఫ్ గార్డ్ చేస్తాము అని ఒప్పుకొని ఒక ప్రపోజల్ వాళ్ళు ముందు పెట్టింది. దాన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ అండి. ఈ అగ్రిమెంట్ చాలా రివ్యూస్ జరిగిన తర్వాత November 1, 1956లో తెలంగాణను తీసుకొని వచ్చి ఆంధ్ర స్టేట్ అనే దానిలో మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని క్రియేట్ చేశారు. అయితే ఈ మొత్తానికి బేస్ ఏంటి మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది. సో ఈ అగ్రిమెంట్ స్టార్ట్ అయ్యి 1956 నుంచి ఇది ఇలాగా అంటే ఆంధ్రప్రదేశ్ కింద ఈ 3 రీజన్స్ అంటే తెలంగాణ అనేది ఒక రీజన్ తీసుకుంటే, కోస్తా అనేది ఇంకో రీజన్ తీసుకుంటే, రాయలసీమ అనేది ఇంకో రీజన్ తీసుకుంటే 3 రీజన్స్ కలిపి మనము ఆంధ్రప్రదేశ్ కింద ఒక స్టేట్ కింద చూడడం మొదలుపెట్టాం. ఒక స్టేట్ కింద అది ముందుకెళ్ళడం మొదలుపెట్టింది. అయితే నేను రీజన్స్ కోసం ఎందుకు చెప్తున్నాను అంటే డివిజన్ కోసం అని కాదు, యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటి అర్థం చేసుకోవడానికి అని చెప్తున్నాను. సో ఈజీగా అర్థమవుతుంది మనకి ఓవరాల్గా ఏంటనేది. సో అయితే 1968లో చాలా కీలకమైన మలుపు జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక మ్యాసివ్ రివాల్ట్ వచ్చింది జై తెలంగాణ మూవ్మెంట్. ఎందుకు అంటే ఆంధ్ర నుంచి చాలామంది ఎప్పుడైతే 1956లోని స్టేట్ మెర్జ్ అయిన తర్వాత పర్టికులర్ 2 to 3 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్యాపిటల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళ ఈ 3 డిస్ట్రిక్ట్స్ నుంచి క్యాపిటల్ ఎక్కడుందో అక్కడికి జనాలు హ్యూజ్ క్వాంటిటీలోని లార్జ్ మాసెస్ అక్కడికి వెళ్ళడం, మైగ్రేట్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మైగ్రేషన్ అనేది హ్యూజ్గా జరిగిందో ఈ ప్రాసెస్లోని స్లోగా చూసుకుంటే రాయలసీమలోని మనకి ఎక్కువగా బిజినెస్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ లేకపోవడము, అగ్రికల్చర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా లేకపోవడం వల్ల కొంచెం మాస్ మైగ్రేషన్ అనేది ఈ రాయలసీమలోని తక్మా డిస్ట్రిక్ట్ నుంచి కూడా కొంచెము ఫాస్ట్గా మూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఈ మూవ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే
ముల్కీ రూల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే 15 to 12 ఇయర్స్ అనేది మినిమం. 12 ఇయర్స్ కానీ మీరు తెలంగాణ స్టేట్లోని కానీ ఉంటే కనుక మీరు అక్కడ లోకల్ కింద కన్సిడర్ చేయబడతారు. సో ఏమైంది, ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర నుంచి వెళ్ళారో ఈ క్యాపిటల్ దగ్గర వర్క్ చేయడానికి, హైదరాబాద్ చుట్టుపక్కల ఈ వర్క్ చేయడానికి, వీళ్ళకి గవర్నమెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారం, ముల్కీ రూల్ ప్రకారం ఏమైపోయింది, వీళ్ళందరూ అక్కడ లోకల్స్ అయిపోయారు. సో 1956 తర్వాత మళ్ళీ జై తెలంగాణ మూవ్మెంట్ 1968-69కి రావడానికి కారణం ఏంటంటే మళ్ళీ ముల్కీ రూల్ కిక్అప్ అవ్వడము, మళ్ళీ లోకల్ అనే ఇష్యూ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఎవరెవరైతే వేరే ప్లేస్ నుంచి వెళ్ళారో వాళ్ళందరూ అక్కడ తెలంగాణలో లోకల్ అయిపోయారు, అంటే వాళ్ళందరూ తెలంగాణైట్స్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ దీనికి వ్యతిరేకించారు. ఏం చెప్పారు అంటే ఇది అలా కుదరదు, మాకు కొన్ని జాబ్స్ పోతున్నాయి, సో మీరు ఇదిలా చేయడానికి వీల్లేదని జై తెలంగాణ అని ఒక మూవ్మెంట్ని తీసుకొచ్చారు. ఆ టైంలోని తెలంగాణ ప్రజా సమితి అనే ఒక పార్టీ అక్కడ ఫామ్ అయింది. అది డాక్టర్ చెన్నారెడ్డి గారు అక్కడ సపరేట్ తెలంగాణ మూవ్మెంట్ కోసం అని చెప్పేసి ఒక పార్టీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ విడిపోవడము ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అయితే ఈ మూవ్మెంట్ తర్వాత అంటే 69లో ఆ టైంలోనే కొన్ని మెజర్స్ తీసుకొని, ఆ మెజర్స్ ప్రకారం ఏం చేశారంటే ఇందిరాగాంధీ అప్పుడు పిఎం కింద ఉండేటప్పుడు ఆవిడ ఇలా కాదని చెప్పేసి ఇప్పుడు సపరేట్ ఇమీడియట్లీ చేయలేము తెలంగాణ స్టేట్ని, సో ఇది కలిపి ఉండాల్సిందే, కానీ ఒక 8-point ప్లాన్, ఒక 5-point ఫార్ములా అనేది ఒకటి ప్రపోజ్ చేసి మళ్ళీ కాంప్రమైజేషన్ అనేది చేశారు. సో ఈ కాంప్రమైజేషన్లో ఏముందంట, 8-point ప్లాన్లో బేసికల్గా ఒక 5 కమిటీస్ ఉంటాయి. ఆ 5 కమిటీస్ ఏం చేస్తాయి అంటే ఒక హై పవర్డ్ కమిటీ వుడ్ సెటప్ టు డిటర్మైన్ ఫైనాన్షియల్ సర్ప్లస్ ఆఫ్ తెలంగాణ. యాక్చువల్గా తెలంగాణలోని హైదరాబాద్ అనేది ఒకటి వదిలేస్తే నిజాంలో ఇంకా వేరే ఏ లొకేషన్ కూడా డెవలప్ చేయలేదు అప్పటికి. సో ఏం జరిగిందంటే చాలా వెనుకబడి ఉన్నాయి. సో ఈ వెనుకబడి ఉండే వాటిపైన మీరు బేసికల్గా అక్కడ వాళ్ళకి ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏం కావాలి, ఎడ్యుకేషన్ పరంగా ఏం కావాలి, హెల్త్ కేర్ పరంగా ఏం కావాలని ఒక కమిటీ వేసి ఆ కమిటీని రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. అలాగే ఓవరాల్ తెలంగాణ డెవలప్మెంట్కి ఒక కమిటీ, ప్లానింగ్కి ఒక కమిటీ, ఇలా రకరకాల కమిటీస్ అనేవి అక్కడ పబ్లిక్ సర్వెంట్స్ గ్రీవియన్సెస్ కోసమని ఒక కమిటీ, ఇలాంటి కమిటీస్ అన్ని కూడా వేసారు. ఎన్ని వేసినా కూడా ఏం జరిగిందంటే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేది ఎవరికి రాలేదు. అటు తెలంగాణ వాళ్ళకి రాలేదు, ఇటు ఆంధ్ర వాళ్ళకి రాలేదు. ఆంధ్ర వాళ్ళు ఏమంటారు అంటే ఇలా కాదు, మేము బేసికల్గా కర్నూలులో ఉండే క్యాపిటల్ లేకపోతే విజయవాడలో పెట్టాలనుకుంటున్న క్యాపిటల్ తీసుకొచ్చి మేము హైదరాబాద్లో ఒప్పుకున్నాము. సో ప్లస్ హైదరాబాద్ ఇప్పుడు ఎప్పుడైతే మనం అందరూ కలిసి ఉన్నామో, హైదరాబాద్ అనేది అందరిది క్యాపిటల్ కాబట్టి అది మాది కూడా, కాబట్టి మేము కూడా అక్కడ లోకల్ కింద వర్తిస్తాం, మీరు ఇలా చేయడానికి వీల్లేదు, ఈ ముల్కీ రూల్ అనే దాన్ని కంప్లీట్గా తీసేసి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఇచ్చేయచ్చు అనే విధంగా జై ఆంధ్ర అనేది ఒక మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఈ మూవ్మెంట్ అనే దానిలో చాలా మంది లీడర్స్ పాల్గొన్నారు, ఇంక్లూడింగ్ అంటే పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఇది కూడా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఈ 8-point ప్లాన్ అనేది రావడం ఇవన్నీ జరిగాయి. అయినా కూడా చాలా గొడవలు జరిగి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 days ప్రెసిడెంట్ రూల్ కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 1970 నుంచి 2000 వరకు అనేది ఒక బ్లాక్ మార్క్ అని చెప్పొచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి. అదేమంటే 1985లో ఆల్మోస్ట్ 85 ఎండ్లో ఎన్టీ రామారావు గారు, లేట్ ఎక్స్ సీఎం ఎన్టీ రామారావు గారు ఒక జియో నెంబర్ 620 అనేదాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే తెలంగాణలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరికైతే అన్యాయం జరుగుతుంది అనుకున్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఒక జియో, ఎవరైతే నాన్ లోకల్స్ అని అంటున్నారో వాళ్ళు ఎవరైతే తెలంగాణ ఆక్యుపై చేసుకున్న జాబ్స్ వాటిని బేసికల్గా వీళ్ళు కమిటీ వేసి అది అవును అని తేలితే కనుక అప్పుడు అక్కడ తీసుకొచ్చి తెలంగాణ ఎంప్లాయీని కూర్చోబెట్టడం అనేది చేయాలని. సో ఈ జియో అనేది 1986లో అఫీషియల్గా ఇంప్లిమెంటేషన్ కానీ వచ్చింది, అంటే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. యాక్చువల్గా ప్రతిసారి తెలంగాణ రీజన్లో ఉండే మన బ్రదర్స్ ఏమంటారంటే మాకు అన్యాయం చేశారు అని అంటే ఇది ఒక పాయింట్. యాక్చువల్గా అన్యాయం జరిగిందంటే ఆ తర్వాత 86 తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్స్ చాలా మంది ఉన్నారు. మీకు గూగుల్ చేస్తే మీకు అందరు చీఫ్ మినిస్టర్ నేములు దొరికితే కొంతమంది 10 సంవత్సరాలు పాలించారు, కొంతమంది 7-8 years. ఆల్మోస్ట్ ఏమంటే టైం పీరియడ్ కూడా చాలా పెద్దది, కానీ ఎవరో కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయలేదు. ఎప్పుడైతే ఇది ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయలేదో 2000 year వరకు కూడా ఇలాగా ఇది సాగింది.
అంటే దగ్గర దగ్గర 30 సంవత్సరాలు ఇక్కడ ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. తెలంగాణ ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సిన షేర్ వాళ్ళకి రాలేదని ఒక రకమైన అభిప్రాయము అది అలాగే ఉంది. అప్పుడు కేసీఆర్ అనే అతను వచ్చి మళ్ళీ 2001లోని అతను తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టి తెలంగాణ కావాలి అని చెప్పి డిమాండ్ మళ్ళీ తీసుకొచ్చాడు. ఈ డిమాండ్ ఏ బేస్ మీద తీసుకొచ్చాడు అతను అంటే ఈ జియో 610 అనేది ఇంప్లిమెంటేషన్ జరగలేదు లాస్ట్ 30 years అనే దాని మీద తీసుకొని వచ్చి అతను ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత 2004లోని కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కలిపి పోల్ అలయన్స్కి వెళ్ళి ఫైట్ చేసిన తర్వాత 2005 నుంచి 2008 వరకు ఏం జరిగిందని అంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ మళ్ళీ దీన్ని రప్చర్ చేసింది. అదేంటంటే అప్పుడు గవర్నమెంట్ ఒక 20,000 కోట్ల విలువైన ఆస్తులు ల్యాండ్స్ని తెలంగాణ రీజన్లో, అంటే నేను రీజన్ కోసం చెప్తున్నాను ఎందుకంటే ఇది ఆల్ ప్రాస్పెక్ట్స్ తీసుకోవాలి కాబట్టి, తెలంగాణ రీజన్లో ఉండే వాటిని అమ్మి వాటితోటి రాయలసీమలో ఆంధ్ర రీజన్లో ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేశారు. సో ఇది మీరు వెళ్ళి చూసుకుంటే కనుక ఆ టైంలో ఉన్న జీవోస్ అన్నీ చూసుకుంటే కనుక దానిలో మీకు ఇది దొరుకుతుంది. అయితే ఇది జరిగింది. అలాగే టీఆర్ఎస్ కాంగ్రెస్ 2006లో విడిపోయి, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేసినట్లు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా వాళ్ళు తెలంగాణ అనేదాన్ని సపరేట్గా ఇవ్వలేదు. అయితే ఈ మధ్యలో ఇంకొక విషయం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. టోటల్ పాపులేషను 1961కి అంటే ఆల్మోస్ట్ మనం ఎప్పుడైతే మెర్జ్ అయ్యి అంతా సెటిల్ అవుతున్నాం అనుకుంటా ఆ టైంకి కోస్టల్ ఆంధ్రాలో 16 మిలియన్ ఉంటే 2007కి 34 మిలియన్ అయింది. అలాగే తెలంగాణలో 12 మిలియన్ ఉంటే 33 మిలియన్ అయింది. అది మీరు అబ్జర్వ్ చేయండి ఆ నెంబర్. మూడోది రాయలసీమలో 6 మిలియన్ ఉంటే 14 మిలియన్ అయింది. అంటే చాలా మంది ఇటు నుంచి మైగ్రేషన్ అనేది ఎంతో కొంత పర్సెంటేజ్ తెలంగాణ వైపు జరిగింది అనేది పాయింట్ ప్రూవ్ చేయడానికి ఇది నేను ఇచ్చింది కదా, ఇది ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేసిన డాక్యుమెంటే. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అప్పుల్లో 124 బిలియన్ రూపీస్ ఆఫ్ ఎఫ్డిఐ 1991 నుంచి 2010 వరకు మన వాళ్ళు అట్రాక్ట్ చేశారు. దానిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ జరిగాయి అంటే 51% ఇన్వెస్ట్మెంట్స్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ ఆ కాన్సన్ట్రేషన్ రీజన్లోనే జరిగాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ అనే దాన్ని పక్కకు తీసేసి తెలంగాణ రీజన్లో చూస్తే ఓన్లీ 13% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ జరిగాయి. అట్ ద సేమ్ టైం మీరు ఆ కోస్టల్ ఆంధ్రాకి వస్తే 43.2% ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. రాయలసీమ వైపుకి వస్తే ఓన్లీ 5.8% ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. యాక్చువల్గా అన్నీ ఏం జరిగింది రాయలసీమ వాళ్ళకి, కానీ ఏమంటే ఇది జరిగింది. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఉన్నాయి, మీరు వెళ్ళి ఇవన్నీ నెంబర్స్ కూడా చూసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందని అంటే 1953 నుంచి 56 ఫామ్ అయింది అనుకుంటే 56 నుంచి మనము 2010 వరకు లేకపోతే 2014 వరకు తీసుకుంటే కనుక ఈ మొత్తం పీరియడ్లో ఏవైతే బ్యాక్వర్డ్ రీజన్స్ ఉన్నాయో ఆ బ్యాక్వర్డ్ రీజన్స్ని మన పొలిటీషియన్స్ అలాగ బ్యాక్వర్డ్ రీజన్స్ కింద ఉంచారు, వాటిని డెవలప్ చేయలేదు. వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు, బిజినెస్ ఇంట్రెస్ట్ల వల్ల హైదరాబాద్ అనే దాన్ని చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది జరిపారు, కానీ యాక్చువల్గా నిజంగా డెవలప్మెంట్ కానీ ఒక హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ ఒక ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కానీ ఏవి కూడా సరిగ్గా ఇవ్వలేదు. మీరు శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ 2010లో సబ్మిట్ చేశారు. ఆ 2010లోని సబ్మిట్ చేసిన రిపోర్ట్ చదివితే అందులో చాలా స్పష్టంగా ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే యాక్చువల్గా ప్రాబ్లము ప్రజల మధ్యన కాదు, యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే పొలిటీషియన్స్ మధ్యన. అసలు వాళ్ళ తాలూకా వైఫల్యమే ఇవన్నిటికి కారణం అనే దానికి అక్కడ దానిలో ఆ రిపోర్ట్లో మీరు అంతా చదివితే కనుక రిపోర్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. అయితే నేను ఎవరు పొలిటీషియన్స్ అది దీనికోసం చెప్పట్లేదు, కానీ ఆ రిపోర్ట్ చదవని చెప్తున్నాను. ఆ రిపోర్ట్లో చాలా విషయాలు ఉన్నాయి. అదేవిధంగా డిసెంబర్ 2012లో హోమ్ మినిస్టర్, అప్పుడు హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ సిండే అతను అనౌన్స్ చేశాడు ఏమనంటే మేము తెలంగాణ అనేదాన్ని మేము ఇనిషియేట్ చేసి ఇచ్చేస్తామని. 2012లో చెప్పిన మాట 2014 వరకు ట్రాక్ చేసి చాలామంది చనిపోవడానికి కారణం అయ్యింది ఈ పర్టికులర్ పీరియడ్. ఏమంటే ఇస్తామని అలాగా వాయిస్ ఓటు ద్వారా February 18, 2014కి తెలంగాణ బిల్ అనేది పాస్ చేసింది. అంటే ఈ పీరియడ్లో ఏం జరిగింది అంటే చాలామంది
ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు కానీ లేకపోతే ప్రజలు కామన్ పీపుల్ కానీ చాలా ఇబ్బంది అనేది పడడం జరిగింది. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. ఇప్పుడు ఈ హిస్టరీలో మనం చూసుకుంటే కనుక లాస్ట్ టైం స్లైడ్ లాగా మనకి 2 జూన్ 2014 అనేది అఫీషియల్గా ఒక అఫీషియల్గా తెలంగాణ అనేది ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ వచ్చి 2 జూన్ 2014కి హైదరాబాద్ కామన్ క్యాపిటల్ కింద ఫామ్ అయింది. సో దీంతో ఇప్పుడు మనము చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2014 అనే దానిలో ఏంటికి ఏమున్నాయి అనేది చూద్దాం ఫస్ట్. ఇప్పుడు దీనిలోని హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీస్ తెలంగాణ స్టేట్కి వెళ్తాయి అనేది ఒక పాయింట్. 10 years కామన్ క్యాపిటల్, అది మీకు తెలిసిందే, దానికోసం మళ్ళీ చెప్పట్లేదు. అయితే ఇప్పుడు మెయిన్ దీనికి వస్తాను అంటే ఇప్పుడు రీసోర్సెస్ ఉన్నాయి, వీటిని ఏ విధంగా ఇచ్చేస్తాను అంటే రీసోర్స్ ట్రాన్స్ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలా జరుగుతుంది అంటే ఒక 3 major డిపార్ట్మెంట్స్, 3 main ఛానల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 main ఛానల్స్ ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతుంది. ఒకటి ద ఫైనాన్స్ కమిషన్, రెండోది ప్లానింగ్ కమిషన్, మూడోది సెంట్రల్ మినిస్టర్స్. ఈ ముగ్గురు కలిపి ఈ కొత్తగా ఫామ్ అయిన 2 స్టేట్ గవర్నమెంట్కి ఈక్వల్గా రీసోర్సెస్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ ఈ 3 డిపార్ట్మెంట్స్ తీసుకుంటాయి. నెక్స్ట్ది స్టేట్ ట్యాక్సెస్ పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ట్యాక్స్ బేసికల్గా 2 స్టేట్కి డివైడ్ అయిపోయి వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీస్ బేసిస్ మీద అక్కడ ట్యాక్సెస్ అన్ని జరుగుతాయి. అంటే ఎగ్జాంపుల్గా ఎంటర్ప్రైజెస్ ఆపరేటింగ్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ whose headquarters are in Hyderabad may be paying a significant share of taxes in Hyderabad. సో హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉంటే అది ట్యాక్స్ అంతా హైదరాబాద్కే చెందుతుంది అంటే దాని తాలూకు ఒక బ్రాంచ్ వైజాగ్లోనో లేకపోతే విజయవాడలోనో లేకపోతే తిరుపతిలోనూ ఉన్నా కూడా ఆ మేజర్ స్టేట్ ట్యాక్స్ అనేది తెలంగాణకి వెళ్తుంది అనేది ఒక పాయింట్. రెండోది ద డివిజన్ ఆఫ్ సచ్ ఎంటర్ప్రైజెస్ బిట్వీన్ 2 states బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ దర్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ విల్ ఆల్సో డివైడ్ ట్యాక్స్. అయితే హెడ్ క్వార్టర్స్ కాకుండా వీళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ వేరే చోట ఉన్నాయి అనుకుందాం. అంటే హెడ్ క్వార్టర్స్ ఏమో హైదరాబాద్లో ఉండి ప్రొడక్షన్ ఫెసిలిటీ ఎగ్జాంపుల్గా విశాఖపట్నంలో ఉందనుకుందాం. అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ అనేది డివైడ్ అయ్యి వెళ్తుంది. స్టేట్ ట్యాక్స్ ఏమో హైదరాబాద్కి వెళ్తుంది, ఇక్కడ ఈ రిమైనింగ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏమో ఇక్కడ ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. సో ఈ విధంగా దీన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. అయితే దీనికోసం మనం డీటెయిల్గా ఒకటొకటి డీటెయిల్గా చూద్దాము ఫర్దర్గా. అలాగే డివిజన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అవి ఏ విధంగా చేస్తాం అనేది కూడా దీనిలోని ఒకటి మనము చూసుకోవచ్చు. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇప్పుడు చాలా పిఎస్సిస్ ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా డివైడ్ చేయాలి ఏంటి అనేది కూడా దీనిలోని మనము ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లో ఉంది. దాంతోపాటుగా డివిజన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు రిలేటెడ్ టు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళని ఎలా డివైడ్ చేయాలి 2 స్టేట్స్కి, ఐపీఎస్ ఆఫీసర్స్ని ఎలా చేయాలి, ఐఎఫ్ఎస్ని ఎలా చేయాలి, అలాగే ఈ సపరేట్ క్యాడర్స్ క్రియేట్ చేసి ఒక క్యాడర్ ఏమో ఆంధ్రప్రదేశ్కి ఇంకో క్యాడర్ ఏమో తెలంగాణకి ఇచ్చి ఈ విధంగా ఇవన్నీ కూడా అక్కడ ఉన్న పబ్లిక్ అండర్టేకింగ్స్, కార్పొరేషన్స్, అటానమస్ బాడీస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా వితిన్ 1 yearలో సపరేట్ చేసి 2 డిఫరెంట్ గ్రూప్స్ కింద చేసి ఎవరి కాళ్ళకి వాళ్ళకి క్యాడర్ అసైన్ చేయాలనేది కూడా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2014లో ఉంది. అలాగే డివిజన్ ఫర్ పెన్షనర్స్ ఇదొకటి మేజర్ ఇష్యూ, మనకి బయటకు కనిపించేది కానీ ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. దీనిలోని డీటెయిల్ ప్రొవిజన్స్ ఇచ్చారు పెన్షన్స్ కోసం. సో ఏమంటే ఎవరికి ఎక్కడ పెన్షన్ ఇవ్వాలి అనేది కూడా ఈ బిల్లులోని ఉంది. అదేంటనేది మనం డీటెయిల్గా నెక్స్ట్ స్లైడ్స్లోని నెక్స్ట్ దీనిలో చూద్దాం. అలాగే ఎలొకేషన్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్ అండ్ పవర్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా డివైడ్ చేయాలి, ఈ యూనిట్స్ని ఏ విధంగా డివైడ్ చేయాలి, అలాగే కోల్ ఉంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇచ్చేయాలి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని పాలసీస్ డిఫైన్ చేసి ఆ పాలసీస్ ప్రకారము వీటిని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2014లో పెట్టడం అనేది జరిగింది. సో ఇవి ఏ విధంగా మనము చేస్తున్నారు ఫర్దర్గా ఎవరికి ఏమొచ్చాయి అనేది ఫర్దర్గా చూద్దాం. అదేవిధంగా అలొకేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటే ఒక మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇప్పుడు కృష్ణా బేసిన్ ఉంది, గోదావరి బేసిన్ ఉంది. ఇప్పుడు ఈ 2 రివర్స్ని ఏ విధంగా వీళ్ళు ప్రాపర్గా బైఫర్కేట్ చేయాలి, ఎవరికి ఎంత వాటర్ ఇవ్వాలి, వాటర్కి ఏ విధంగా ఇవ్వాలి, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు
కేర్ తీసుకుంటారు. అంటే మెయిన్గా మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసి వస్తే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2014లో కీ పాయింట్స్ ఏంటంటే హైదరాబాద్ తాలూకు ఇన్వెస్ట్మెంట్స్ ఎవరికి వెళ్తే, ప్రాపర్టీస్ ఎవరికి వెళ్తాయి, అదే కామన్ క్యాపిటల్ కింద ఉంటుంది అనేది ఒకటి, రీసోర్సెస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద సెంట్రల్ ఏ విధంగా ఉంటుంది అనేది, అలాగే ఎఫెక్ట్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ ఒకటి, డివిజన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఒకటి, డివిజన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఒకటి, డివిజన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకటి, డివిజన్ ఆఫ్ పెన్షనర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకటి, ఎలొకేషన్ ఆఫ్ మినరల్ అండ్ రీసోర్సెస్ అండ్ పవర్ అనేది ఒకటి, ఎలొకేషన్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ ఒకటి. సో ఇవి దీనిలో కీ ఇంప్లికేషన్స్. వీటి కోసం మనము ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలోని డీటెయిల్గా పార్ట్ 2లో చూద్దాము. నేను ఎందుకు ఈ పార్ట్కి ఇక్కడ కాపిస్తున్నాను అంటే, ఫస్ట్ ఈ హిస్టరీ అనేది మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేసి రెడీగా మీ బ్రెయిన్లో పెట్టుకుంటే అప్పుడు పార్ట్ 2 అనేది చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఈ జోనల్ మెథడ్స్ ఏంటి, అసలు ఏ విధంగా చేయొచ్చు. ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో హస్బెండ్ ఏమో హైదరాబాద్లో పనిచేస్తున్నాడు అనుకుందాం ఒక ప్రైవేట్ కంపెనీలోని, వైఫ్ ఏమో గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కడో పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీనిలో అనుకుందాం. ఇప్పుడు ఈవిడ హైదరాబాద్కి రాగలదా, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాగలరా, అసలు ఈ జోనల్ మెథడ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అయితే దీంతో పాటుగా మీకు ఏమైనా వేరే వీడియోస్ కావాలనుకుంటే కనుక నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి youtube.com/user IT-Chandan కొడితే దానిలో మీకు చాలా దొరుకుతాయి. అందులో ఈ స్పెషల్ స్టేటస్ తాలూకా స్పెషల్ ప్యాకేజ్ డిఫరెన్స్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయొచ్చు, అలాగే ఆంధ్ర రిచ్ అండ్ ప్రాస్పరస్ ఎలా చేయొచ్చు, అసలు ఆంధ్ర దగ్గర ఎటువంటి రీసోర్సెస్ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా నేను దానిలో అక్కడ ఉన్నాయి, మీరు అవన్నీ కూడా చూడండి. అలాగే మీకు ఇంకా ఏమైనా వేరే ఇవి కావాలి అనుకుంటే కనుక మీరు యూ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్.